నేను స్నానం చేస్తూ ఉన్నాను. 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తావా? ఇలా చూడండి, వాళ్ళు ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళిన అరగంట తర్వాత మీరు వస్తే చాలు. సరే సరే, ఓకే. ముద్దు 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 ముద్దులు పడి జరుగుతుందా ఏంటి? ముద్దు కాదమ్మా, ఉప్మా ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాను. అయ్యో, ఇంకా ఏమీ చేయలేదా? ఇలా చూడు, ఊరికి నీ డిస్టర్బ్ చేయకో. నేను ఇటాలియన్ ఎగ్ కుల్ఫీ ఎలా తయారు చేయాలో చదువుకుంటున్నాను. అది మీ అందరికి పెట్టి మీ మీద ఎలా పనిచేసిందో చూసిన తర్వాతే నేను తిందామని అనుకుంటున్నాను. నాకు భయంకరంగా ఆకలేస్తుంది. త్వరగా ఆమ్లెట్ అయినా వేసి త్వరగా ఉంచుకుంటేనే నా లైన్లోకి వస్తావు. గుడ్డు కొట్టడంలో మాత్రమే స్టైలు, ఆమ్లెట్ లో ఏ టెస్ట్ ఉండదు. అయ్యో, త్వరగా వెయ్యి. ఇదిగో అయిపోయింది. ఏంటి లాక్కున్నావు? చూడండి చూడండి, ఏంటి దేవినా? ఓ మై గాడ్, మనతో పాటు ఉన్న రెహానా. ఏంటి ఇది? ఫ్రేమ్ లో రెహానా కనిపించటం లేదు, ఏదో స్మోక్ లా కనిపిస్తోంది. నిన్న కూడా మనం దాన్ని చూసాం కదా. ఏమైంటుంది? ఓ మై గాడ్, ఏమైందో అర్థం కావట్లేదు. చైర్ మాత్రమే కనిపిస్తోంది. అవును, అక్కడ చూడండి, నేను మాత్రమే ఉన్నాను. వాట్ ఏ షాక్! నిన్న మనం చూసిన రషెస్ లో రెహానా ఉంది, కానీ ఇప్పుడు వాయిస్ మాత్రమే వినబడుతుంది. ఎలా తన ఇమేజ్ మాత్రం ఎరేజ్ అయిపోయింది? రెహానానే దేవి అయి ఉంటుందా? ఒకవేళ అది మన హాలుసినేషన్ అయి ఉంటుందా? అయ్యో, అదేం లేదు. ఆ రోజు నన్నెవరో ప్రొడక్ట్స్ మీద కొట్టి కింద పడేశారని చెప్తే మీరు నమ్మలేదు కదా. అది తనే. తన ఆత్మ శాంతి కలక ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండుంటుంది. నేను ఆలోచించేది అది కాదే. చనిపోయింది దేవియే కావచ్చు, కానీ తనెందుకు మనల్ని వెతుక్కుంటూ వచ్చింది? డెఫినెట్ గా తనకంటూ ఒక లక్ష్యం ఉండుంటుంది. సరే మా, ఓకే.